నేను నీ చేతుల మీదుగా టిఫిన్ తినాలని డిసైడ్ అయిపోయాను. సో నీకు కాదు, కుదరదు అనే ఆప్షన్స్ లేవు. దా వడ్డించు. నేను ఒక్కసారి నో అని డిసైడ్ అయ్యానంటే నీ బాబు దిగొచ్చి చెప్పినా నేను చెయ్యను. ఓకే, అయితే నా రియాక్షన్ చూడ్డానికి సిద్ధంగా ఉండు. అసలేంట్రా నీ ధైర్యం? పిలవగానే వచ్చానని చేతగాని దానిలా అనుకుంటున్నావా? ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర పనిచేయవు. హలో హలో, కాస్త తగ్గు డార్లింగ్. నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. అవునా? సరే, ఇప్పుడు నేను టిఫిన్ వడ్డించునంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? నిన్నేం చేయను, మీ ఆయన్ని, అదే కార్తీక్ని లేపేస్తా. ఎస్, హెల్ప్ 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 హెల్ప్. ఏంటి జోక్ అనుకున్నావా? కాకపోతే ఆయన ఎదురుపడిగానే పిల్లిలాగా దాక్కుంటావు, ఆయన్నే లేపేస్తావా? ఏయ్, ఆయన సింహం. ఒక్కసారి ఎదురుపడి చూడు, నీకే అర్థమవుతుంది. సింహాన్ని కూడా బోన్లో పెట్టి ఆడించే రింగ్ మాస్టర్ని నేను. ఇదిగో, ఈ ఫైల్ని చూపించి ఆ సింహాన్ని కాస్త చిట్టెలు కొంచేస్తాను. ఈ కథంతా తెలిస్తే నీ కార్తీక్ మానసికంగా చస్తాడు. ఆ తర్వాత మెల్లగా తనే పిచ్చోడైపోయి ఫైనల్గా పైకే పోతాడు. ఎలా ఉంది డార్లింగ్ నా ప్లానింగ్? సో నీకు వేరే ఆప్షన్ లేదు. అయ్యో పాపా, లోపలెందుకున్నావమ్మా? ఎవరో గడి పెట్టారంటే లోపల పెట్టి గడేసేసారు. నాకు చాలా భయం వేసేసింది. ఎవరో గడియ పెట్టేశారా? సరే సరే సరే, క్లాస్కి వెళ్ళమ్మా.
వాహ్, ఏమి రుచి డార్లింగ్. నీ చేతులు తగలగానే టిఫిన్ రుచే మారిపోయింది. వెరీ టేస్టీ. అవును, నువ్వు కూడా తినొచ్చు కదా. ఏం వద్దులే, చట్నీ వేయ్. నువ్వు ఇలా వడ్డిస్తుంటే ఒక భర్తకు భార్య వడ్డిస్తున్నట్టుగా ఉంది. నాకు మాత్రం ఒక ముస్టోడికి భిక్ష వేసినట్టుగా ఉంది. పోనీలే, అలాగే అనుకో. ఈ రొమాంటిక్ ముస్టోడితో ఒకరోజు గడపొచ్చుగా. హౌ డేర్ యు, యు స్టూపిడ్. ఏయ్, వదులురా, వదులు. ఇప్పుడు ఏమన్నాను డార్లింగ్? ఎప్పుడు అడిగేదే కదా, దానికి అంతలా రియాక్ట్ అవ్వాలా? ఏయ్, మర్యాదగా చేయొద్దులు. వదిలేస్తానులే గాని, నా మీద చేయి చేసుకున్నావు కాబట్టి దీనికి పనిష్మెంట్గా రేపు నా కోసం లంచ్ ప్రిపేర్ చేసుకుని రా. తీసుకురాకపోతే రామాయణం అంతా విని రావణాసురుడి కెపాసిటీ అర్థం కాకపోతే ఎలా? ఆయన సముద్రం దాటి సీతమ్మ వారిని తీసుకొచ్చాడంట. నీకోసం నేను అంతకు మించి చేస్తాను. ఆ విషయం నీకు కూడా తెలుసనుకో. రేపు నువ్వు లంచ్తో రాలేదంటే బ్రేక్ టైం తర్వాత బెల్ కొట్టిన నెక్స్ట్ మినిట్ ఈ ఫైల్ మీ ఆయన ధనము కూడబెట్టి దానము సేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికీయదా విశ్వదాభిరామ వినురవేమ మే కమింగ్ టీచర్. ఏంటి ఇంత లేటు? అంటే అది బయట వాష్రూమ్ దగ్గర. కారణాలు చెప్పొద్దు. సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా లేట్ చేయను. ఒకసారి ఎక్స్క్యూజ్ చేయండి. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, అర్థమైందా? వెళ్ళి కూర్చో. ఏయ్, మర్యాదగా చేయొద్దులు. రేపు నువ్వు లంచ్తో రాలేదంటే బ్రేక్ టైం తర్వాత బెల్ కొట్టిన నెక్స్ట్ మినిట్ ఈ ఫైల్ మీ ఆయన టేబుల్ మీద ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.
కి తెలిస్తే ప్రమాదం అంటున్నాడు. ఏదైనా చేసి నా ఫ్రెండ్ని నేనే కాపాడుకోవాలి. ఓకే పిల్లలు, ఇవాల్టితో క్లాస్ అయిపోయింది. ఇందాక నేను చెప్పాను కదా వ్యాసం రాసుకురమ్మని. అందరూ రాసుకొస్తారు కదా? అలాగే టీచర్. ఓకే. స్వీటీ, ఏంటి? నువ్వు క్లాస్లో పద్యం బాగా చెప్పావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అమ్మా నాన్న మీద వ్యాసం కూడా మా అందరికన్నా నువ్వే బాగా రాస్తావు. అందుకే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎస్ఏ బాగా రాయడానికి ట్రై చేస్తాను. నో, నువ్వు గ్యారంటీగా బాగా రాస్తావు. తను రాయలేదు. స్వీటీ అమ్మా నాన్నల మీద వ్యాసం రాయలేదు. అది నువ్వెలా చెప్తావు? తను క్లాస్లో అందరికంటే ఇంటెలిజెంట్ కదా, బాగా రాస్తుంది. రాయలేదని చెప్తున్నాను కదా. అదే ఎందుకు రాయలేదు? ఇప్పుడు మన స్కూల్ గురించి రాయమంటే మనం స్కూల్కి వస్తున్నాం కాబట్టి ఇక్కడ అందరి గురించి తెలుసు. అందుకని ఏదైనా రాస్తాం. స్కూల్కి రాని వాళ్ళు ఎలా రాస్తారు? అంటే మనకు అమ్మా నాన్నలు ఉన్నారు కాబట్టి అమ్మా నాన్నల గురించి రాస్తాం. స్వీటీకి అమ్మా నాన్నలు లేరు కదా. అలాంటప్పుడు వాళ్ళ గురించి ఎలా రాస్తుంది? అదేంటి, మీ ఇద్దరు సిస్టర్స్ కదా, స్వీటీకి అమ్మా నాన్న లేకపోవడం ఏంటి? చిచిచి, తను మా సిస్టర్ కాదు. మా నాన్న జాలి పడి మా ఇంటికి తీసుకొచ్చారు. పింకీ చెప్పేది నిజమా స్వీటీ? నీకు అమ్మా నాన్న లేరా? చెప్పు స్వీటీ. అది పద్యం కాదు కదా చెప్పడానికి. నో, నేను అనాథని కాదు. నాకు మా అమ్మ లేదు, చనిపోయింది. కానీ నాకు మా నాన్న ఉన్నాడు. ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడమ్మా? నీకు మీ నాన్న ఉంటే నువ్వు మా ఇంట్లో ఎందుకున్నావు? చెప్పు. మీ నాన్న ఎక్కడున్నాడు? ఏ ఊర్లో ఉన్నాడు? తెలీదు. తెలీదా? మీ నాన్న ఎక్కడున్నారో నీకు తెలీదా? చూసారా ఫ్రెండ్స్, అన్ని అబద్ధాలే, చీటింగ్. లేదు, నేను చెప్పేది నిజం. నాకు మా నాన్న ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడో తెలీదు. అయితే మీ నాన్న నిన్ను వదిలేశాడా? తెలీదు. వాళ్ళ నాన్న గురించి అబద్ధాలు చెప్తుందంటే దీని మాటలు మనం అస్సలు నమ్మకూడదు. ఏ దొంగ, అబద్ధాలు చెప్పి దొరికిపోయి ఎస్కేప్ అవుతున్నావా? నీకు అమ్మా నాన్న లేరు. మా నాన్న ఎవరు? అసలు ఎక్కడున్నాడు? నా కోసం ఎందుకు రావట్లేదు? నాన్న, నువ్వు ఒక్కసారి వస్తే వీళ్ళందరికీ బుద్ధి చెప్తాను. నాన్న, నువ్వు ఎక్కడున్నా? నాన్న, రా నాన్న.
పదండి ఫ్రెండ్స్. నీకు అమ్మా నాన్న లేరు, నువ్వు అనాథవి. పింకీ వెయిట్. పింకీ, స్వీటీ ఎక్కడమ్మా? వెళ్ళిపోయిందమ్మా. ఏంటి, వెళ్ళిపోయిందా? ఒంటరిగా ఎలా వెళ్ళింది పింకీ? నువ్వు వెళ్ళొద్దని చెప్పలేదా? వద్దలేదా? నేను పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయిందమ్మా. ఓ గాడ్. సరే పద, త్వరగా రా. మలుపు మలుపులో కాలు సర్పమై కాచుకొద్ది నీ కోసం ఆరమరి చేల తనకు చిక్కితే అక్కడే ఆగిపోయావండి చిట్టి తల్లి, ఇలారా. నమస్కారం తాతయ్య. దీర్ఘాయుష్మాన్ భవ. నీ చిన్ని గుండెల్లో ఎన్నో బాధలు పెట్టుకుని అవమానపడి ఇక్కడికి వచ్చావు కదా తల్లి. ఈ వయసులో ఎంత కష్టం వచ్చింది తల్లి నీకు. అవును తాతయ్య, నేను బాధపడుతున్నానని మీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. నువ్వు మీ అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తున్నావని కూడా తెలుసు. అవును తాతయ్య, ఇంతకు ముందే మా ఫ్రెండ్స్ మా అమ్మ నాన్నల గురించి అడిగి నన్ను బాధ పెట్టారు. అది తెలిసే అడిగాను తల్లి. మా అమ్మ చనిపోయింది తాతయ్య, కానీ మా నాన్న ఉన్నారని మా అమ్మమ్మ చెప్పింది. కానీ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలీదు. నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. నాకు మా నాన్నని చూడాలనుంది తాతయ్య. నాకు మా అమ్మ నాన్నల్ని చూడాలనుంది తాతయ్య. స్వీటీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందేమో మమ్మీ, వదిలేసే. తను నడుచుకుంటూ వెళితే మనకి కనిపించాలి కదా. తను చిన్నపిల్ల కదా. అయినా స్వీటీని నువ్వు ఆపుండాలి కదమ్మా. వినిపించుకోకుండా వెళ్ళిపోయిందని చెప్పాను కదా మమ్మీ. లేదమ్మా. డ్రైవర్ అన్నా, ఇక్కడ కొంచెం రైట్ తీసుకోండి. మమ్మీ ఒకటి ఎప్పుడు చూసినా స్వీటీ స్వీటీ అంటూ ఉంటుంది. మా నాన్న గురించి చెప్పండి తాతయ్య. బాధపడకమ్మా, మీ నాన్న నీకు అతి దగ్గరలోనే ఉన్నాడు.